యొక్క ఖండకావ్యం ఏది? బోయి భీమన్న గారి యొక్క ఖండకావ్యం ఏది? ద రైట్ ఆన్సర్ ఈస్ గుడిసెలు కాలిపోతున్నాయి. ద రైట్ ఆన్సర్ ఈస్ గుడిసెలు కాలిపోతున్నాయి. నెక్స్ట్ వన్, భాషాభిరుచి ఇతివృత్తంగా గల పాఠం ఏది? భాషాభిరుచి ఇతివృత్తంగా గల పాఠం ఏది? పొడుపు విడుపు. ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్, పొడుపు విడుపు. అరబ్బీ భాషలో గజల్ అనగా అర్థమేమిటి? అరబ్బీ భాషలో గజల్ అనగా అర్థమేమిటి? రాగాలాపన. ఆశావాదంతో ముందుకు సాగుతున్న గిరిజనుల శ్రమ జీవనాన్ని తెలపడమే ముఖ్య ఉద్దేశంగా కలిగినటువంటి పాఠం ఏది? యథ. చూడండి, ఉద్దేశ్యాల గురించి ఆల్రెడీ మనం వీడియో చేయడం జరిగింది. అలాగే గజల్, కథ, కథానిక ఈ ప్రక్రియల కోసం కూడా మనం ఆల్రెడీ వీడియో చేయడం జరిగింది. నెక్స్ట్ వన్, శరీరము పదానికి వ్యుత్పత్తి అర్థం ఏంటి? శరీరం అనే పదానికి వ్యుత్పత్తి అర్థం రోగాలచే శిథిలమయ్యేది. నెక్స్ట్ వన్, అరుంధతి ఈ పదానికి వికృతి. అరుంధతి అనేది ఈ పదానికి వికృతి. ఆరం జ్యోతి. ఏలిక పదానికి పర్యాయ పదాలు. ప్రభువు, రాజు. మంచి పుస్తకం కంటే మిత్రుడు లేడు. గీత గీసిన పదం ఏ విభక్తి ప్రత్యయానికి చెందుతుంది? కంటే. వలనన్, కంటెన్, పట్టే అనేవి మనకి పంచమీ విభక్తి ప్రత్యయాలు. తామర తంపర అనేది ఒక జాతీయం. ఇది ఒక జాతీయం అంటే ఎక్కువగా, తామర తంపరగా అంటే అత్యధికంగా అని చెప్పేసి వస్తుంది మీనింగ్. నెక్స్ట్, ప్రథమ మీది పరుషాలకు బహుళంగా వచ్చేవి ఏమిటి? గసడదవలు. గసడదవలు అంటే ఇవి సరళంగా పలికేవి. ప్రథమ మీద పరుషాలకు సరళాలు ఏకాదేశం అవుతాయి అన్నమాట. నెక్స్ట్ వన్, సుధా అనే పదానికి నానార్థాలు ఏమిటి? సుధా అంటే మనకి అమృతం అలా వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ మనకి నానార్థాలకు వచ్చేసరికి పాలు, సున్నం అనేటటువంటివి వస్తాయి. స్వాంతం అంటే అర్థం ఏమిటి? స్వాంతం అంటే అర్థం హృదయం. చంపకమాల పద్య లక్షణాలను గురించి సత్యాలు గుర్తించండి. చంపకమాల పద్యంకి వచ్చేసరికి ఇది ఉపజాతి. ఇది ఉపజాతి పద్యం కాదు, ఇది జాతి పద్యాలు. సో ఇది ఉపజాతి పద్యం అయితే కాదు. నెక్స్ట్, చంపకమాల పద్యంలో మొత్తం 21 అక్షరాలు ఉంటాయి. యతి స్థానం 10 కాదు, 11వ స్థానం. ఎందుకంటే 10 అనేది ఉత్పలమాలకు వస్తుంది. ప్రాస నియమం ఉంటుంది. సో మనకి ఇక్కడ ఆ, ఈ అనేవి రైట్ కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. క్రింది వాటిలో క్వార్ధకాలు ఏమిటి? క్వార్ధకం అంటే ఏంటి? భూతకాలంలో ఉండే అసమాపక క్రియ. భూతకాలిక అసమాపక క్రియ అంటే ఆల్రెడీ జరిగిపోయి ఉండాలి, అది కంప్లీట్ అవ్వకుండా అసమాపకంగా ఉండాలి. అలాంటి వాటివి చూడండి. తింటే కాదు, వెళ్తే. సో ఇందులో మనకి ఈ, టీ, టీ అనేటటువంటివి కీవర్డ్స్గా వస్తాయి. సో ఇక్కడ ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. ఈ, టీ, టీ అనేటటువంటివి కీవర్డ్స్ వర్డ్స్ చివర ఇలా వస్తాయి అన్నమాట. చేసి, తిని, వెళ్ళి అలా చివర ఈ, టీ, టీలు వస్తాయి. దాన్ని క్వార్ధకం లేదా భూతకాలక అసమాపక్రియ అంటారు. సో ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. గోరంతను కొండంతగా చేసి చెప్పడం అనేది అతిశయోక్తి అలంకారం. సెలయేరు అనే పదాన్ని విడదీయండి. ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. సెల ప్లస్ ఏరు. గురుభక్తి అనేది ఈ సమాసానికి విగ్రహవాక్యం. గురుభక్తి అనేది గురువు యందు భక్తి. పరుష సరళాలు కాకుండా మిగిలిన హల్లులను ఏమంటారు? పరుష సరళాలు కాకుండా మిగిలిన హల్లులన్నింటినీ ఏమంటాం? స్థిరాలు అంటారు. స్థిరాలు. క్రింది వాటిలో సరి అయిన దానిని గుర్తించండి. నాయనా వర్ధిల్లు అనేది ఆశీర్వాదక వాక్యం అవుతుంది. ఆశీర్వదించినట్లు కాబట్టి.
సద్విద్యా ప్రాప్తిరస్తు, ఇది కూడా ఆశీర్వాదక వాక్యమే. అల్లరి చేయకండి, సో వద్దు చెయ్యొద్దు అని చెప్పేసి అలాంటి వాటిని నిషేధార్థక వాక్యం అంటాం. నువ్వు పద్యం చదివావా అనేది ప్రశ్నార్థక వాక్యంకి వస్తుంది. సో ఇవన్నీ కూడా రాంగే. సో ఇక్కడ మనకి ఆప్షన్ 3 ఈస్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, మొక్కై వంగనిది మానై వంగున అన్నది ఏంటి? ఇది ఒక సామెత, అందరికీ తెలిసిందే కదా, ఇది ఒక సామెత. నెక్స్ట్ వన్, పుస్తక సమీక్ష అనేది నిర్మాణాత్మక మూల్యాంకనం యొక్క ఈ సాధనానికి చెందినది. పుస్తక సమీక్ష అనేది పిల్లల భాగస్వామ్యం మరియు ప్రతిస్పందనలకు చెందుతుంది. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో ధ్వని దోషానికి చెందనిది ఏమిటి? ధ్వని దోషాలుకి చెందనిది ఏంటి? చాలా ఈజీగా తెలుస్తుంది కూడా, కిలి చిలుక అనేది. నెక్స్ట్ వన్, ఉదాహరణకు అంటే పలికేటప్పుడు దగ్గరి పోలికలు కూడా లేవు ధ్వనిలో. ధ్వని అంటే పలికేటప్పుడు అని, వచ్చే సౌండ్లో దగ్గరి పోలికలు కూడా లేదు. చూడండి, దగ్గర పోలికలు ఉంటాయి కానీ రెండు దగ్గర పోలికలు లేవు, అలా అనమాట. ఉదాహరణకు పరిశీలింపజేసి తద్వారా సూత్ర నిర్మాణం చేసే పద్ధతి. ఉదాహరణల్ని అంటే ఉదాహరణల ద్వారా సూత్రం రాబట్టే పద్ధతి. ఇది మనకి త్రైమెథడ్స్లో కూడా వస్తుంది. అనుమాన ఉపపత్తి పద్ధతి. నెక్స్ట్ వన్, ఎలా అయితే శరీర రక్షణ ద్వారా శరీరం దృఢపడుతుందో, శిక్షణ ద్వారా బుద్ధి పొదనెక్కుతుందో, విశ్వాసం కూడా దానికి తగ్గ అభ్యాసాన్ని ఇవ్వడం ద్వారానే సాధ్యపడుతుంది అని అన్నది ఎవరు? మహాత్మా గాంధీ గారు. నెక్స్ట్ వన్, ప్రతి తరగతిలో విద్యార్థులు చేసినటువంటి కృత్యాలను ప్రదర్శించడానికి ఉపయోగపడేది ఏమిటి? గోడ పత్రిక. అర్ధవేదక శక్తి కలిగినటువంటి కనిష్ట ధ్వని రూపాన్ని ఏమంటారు? వర్ణం. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వన్ చూస్తే శూలపాణి అనే కలం పేరుతో రచనలు చేసిన వారు. చూడండి, శూలపాణి అనే కలం పేరుతో రచనలు చేసిన వారు బోనం నాగభూషణం. నెక్స్ట్ వన్, గజలలో ఉండేటటువంటి చరణాన్ని ఏమంటారు? మక్తా అంటారు. 13 ఏళ్లకే సరోవర రాణి అనే పుస్తకాన్ని రాసిన వారు ఎవరు? 13 ఏళ్లకే సరోవర రాణి అనే పుస్తకాన్ని రాసిన వారు ఎవరు? సరోజినీ నాయుడు. మమకారం పాఠంలో రచయిత తెలిపినటువంటి అంశం ఏమిటి? మమకారం పాఠంలో రచయిత ఏం తెలిపారు? మాతృభాషపై మమకారం కలిగి ఉండాలని తెలియజేశారు. నెక్స్ట్ వన్, గగనం యొక్క పర్యాయ పదాలు ఏంటి? గగనం అంటే మనకి ఆకాశం మరియు విహంగం. విహంగం అంటే మనకి పక్షి అని వస్తుంది. సో ఆకాశం పక్షి అనేది కాదు, దివి నభము అంటే ఆకాశం. దివి అన్న ఆకాశమే, నభము అంటే ఆకాశం, విహగం అంటే మనకి పక్షి, అట్లా వస్తుంది. నెక్స్ట్ వన్, కోటరము అనే పదానికి అర్థం ఏంటి? తొర్ర. కోటరము అంటే తొర్ర. ఉత్తరీయం వికృతి పదం ఏమిటి? ఉత్తరీయము అంటే పై మీది గల గుడ్డ అనే మీనింగ్ వస్తుంది. సో దీని యొక్క వికృతి పదం ఏమంటే ఉత్తరిగం. నగరము పదానికి వ్యుత్పత్తి అర్థం ఏంటి? నగరము కొండవలె పెద్ద పెద్ద భవనాలు కలిగినది నగరము. వర్తమాన కాల అసమాపక క్రియ ఏది? భూతకాలిక అసమాపక క్రియ అయితే క్వార్థకం, వర్తమాన కాల అసమాపక క్రియ అయితే శత్రార్థకం, భవిష్యత్ కాల అసమాపక క్రియ అయితే చాదార్థకం. నెక్స్ట్ వన్, టూ అట్లాంటివి వస్తుంది అనమాట వర్తమాన కాల అసమాపక క్రియ. సాధారణంగా సామీప్య విషయ సంబంధాన్ని అంతటా వ్యాపించటాన్ని గురించి చెప్పేటప్పుడు ఉపయోగించే విభక్తి ఏంటి? సప్తమి విభక్తి. నెక్స్ట్ వన్, క్షేత్రం అనే పదానికి నానార్థాలు ఏమిటి? శరీరము, పొలము, చోటు. క్రింది వాటిలో నిత్య ఏకవచనం ఏది?
ఇనుము, నిత్య ఏకవచనం ఇనుము. విష్ణు, రోచిష్ణు, శిష్ణు, సహిష్ణు, కృష్ణు. ఈ వాక్యంలో అలంకారం ఏమిటి? మనకు చూడండి, ష్ణు అనేటటువంటిది ఎక్కువ సార్లు రిపీట్ అయింది కదా. సో మనకి హల్లుల జంట అనేది రిపీట్ అయింది. సో ఇది వృత్యానుప్రాస అలంకారం. నెక్స్ట్ వన్, లగ మునకు మరొక పేరేంటి? లగ. లగకి ఇంకొక పేరేంటి మనకి తెలుసు కదా. ఒక లఘువు, ఒక గురువు. ఒక లఘువు, ఒక గురువు ఉంటే దాన్ని వగనం అంటాం. అదే ఒక గురువు, ఒక లఘువు ఉంటే దానిని హగనం అంటారు. ఒక గురువు, ఒక లఘువు ఉంటే హగనం. కానీ ఇక్కడ లా గా ఇచ్చారు కాబట్టి లఘువు గురువు అవుతుంది. ఇక్కడ మనకి లా గా ఇచ్చారంటే లఘువు గురువు అని అర్థం. ఒక లఘువు గురువుని సూచించేది వగనం. ఒక గురువు లఘును సూచించేది గల, గలను సూచించేది హగనం. నెక్స్ట్ వన్, పూర్వపదం సంఖ్యావాచకమై పరపదం నామవాచకమొకట. పరం అనేది సంఖ్య, 3 నేత్రాలు ఇట్లా ఉందనుకోండి. సో 3 అనేది పూర్వపదం సంఖ్య అయ్యుండి నెక్స్ట్ది నేత్రాలు అనేది నామవాచకం. సో ఇట్లా ఉండేటటువంటి సమాసాన్ని ఏమంటారు? 3 సంఖ్య గల నేత్రాలు అలా ఇస్తాం కదా, దీన్నే మనం ద్విగు సమాసం అంటారు. నెక్స్ట్ వన్, గొప్పవాడు గదా. ఈ పదంలోని సంధి ఏంటి? గొప్పవాడు గదా ఈ పదంలో సంధి గసడదవాదేశ సంధి. ఈ క్రింది వాక్యంలో అంతస్థాలను గుర్తించండి. క్రింది వాక్యంలో అంతస్థాలను గుర్తించండి. యా, రా, లా, వా అనేవి అంతస్థాలు. క్రింది వాటిలో చంపకమాల పద్యాన్ని గుర్తించండి. క్రింది వాటిలో చంపకమాల పద్యాన్ని గుర్తించండి. మనకి నజబజర జజరా అట్లాంటిది వస్తుంది చంపకమాల పద్యంలో. అంటే నా అంటే ఏంటి? మొదటి 3 కూడా లఘువులు అయిపోవాలి. మొదటి 3 కూడా లఘువులు అవ్వాలి. మనకి ఫస్ట్గా తెలియాల్సింది అది. సో నగరం అంటే మొదటి 3 లఘువులు అవ్వాలి. సో ఇక్కడ మొదటి 3 లఘువులు వచ్చిందా? గురువు వచ్చింది. సో మొదటి 3 లఘువులు వచ్చిందంటే నగనం. సో నజబజ జజరాకి ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, సూత్రంలో చెప్పిన వ్యాకరణ కార్యం 4 రకాలుగా జరగడాన్ని ఇలా అంటారు. 4 రకాలుగా కూడా జరగడాన్ని ఏమంటాము? బహుళము. అంటే అనేక విధాలుగా జరిగింది అని. గోపి చేత మొక్క నాటబడింది. ఈ వాక్యం ఏంటి? చేత అనేటటువంటి వర్డ్ వచ్చిందంటే మనకి ఆ వాక్యం దేన్ని చెందుతుంది? కర్తరి వాక్యానికి చెందుతుంది. కర్మణీ వాక్యానికి. బడు అనే ప్రత్యయంతో చేత బడు అనేటటువంటి వచ్చాయంటే అది మనకి కర్మణీ వాక్యంకి చెందుతుంది. కర్మణీ వాక్యానికి చెందుతుంది చేత బడు అనేవి. నెక్స్ట్ వన్, యాదృచ్ఛికమైన నిర్మాణ సౌష్ఠవంతో మానవ సమాజంతో భావ వినిమయానికి, పరస్పర సహకారానికి, సంస్కృతి పరివ్యాప్తికి ఉపకరించే వాగ్రూప ధ్వని సంకేత సముదాయం భాష అని తెలియజేసిన వారు ఎవరు? ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. స్టట్వర్డ్. ప్రతి అంశాన్ని వివరంగా పూర్తిగా అర్థం చేసుకుంటూ మనస్సు పెట్టి భావంతో పాటు భాషాంశాలను తెలుసుకుంటూ చదవడాన్ని ఏమంటారు? భావము భాషాంశాలు రెండూ కూడా చదవడాన్ని. క్షుణ్ణంగా చదివాడు, నీట్గా అన్నీ తెలుసుకొని చదివారు అని అర్థం. వ్యాసరచన నేర్పించేటప్పుడు విద్యార్థులు ఎవరికి వారు బహుగ్రంథ పరిశీలనం చేసి రాసేటటువంటి పద్ధతిని ఏమంటారు? ఉద్యమ పద్ధతి లేదా ప్రయోగ పద్ధతి లేదా ఎత్తుగడ పద్ధతి అంటారు. చూడండి, బహుగ్రంథ పరిశీలనం చేసి రాసే పద్ధతిని ఉద్యమ పద్ధతి, ఎత్తుగడ పద్ధతి, ప్రయోగ పద్ధతి అని అంటారు. నెక్స్ట్ వన్, ఎవరికి వారు అన్నారు కాబట్టి పలుకుతున్న శబ్దం కంటే చూస్తున్న శబ్దం వెనుకబడితే దాన్ని మనం తిరోగమన వాన్మయనమితి అంటారు. పదజాల అభివృద్ధి కోసం ఒక పదం ఇచ్చి దానికి మొదట 1 లేదా 2 అక్షరాలు చేర్చి కొత్త పదాలు తయారు చేయడం అనేది దేనికి చెందుతుంది? ఇది పదక్రీడ. పదాలు తయారు చేయడమే కదా. సో పదక్రీడ. విద్యా ప్రణాళిక యొక్క ప్రయోజనాల్ని గుర్తించండి. విద్యా ప్రణాళిక యొక్క ప్రయోజనాలు ఏంటి? మనకి ఇక్కడ లక్ష్యాత్మక విద్యను అందించడం సులభమవుతుంది. అలాగే మానసిక శాంతిని కలిగించి విశ్రాంతిని తొలగిస్తుంది అన్నారు. అభ్యసన ఫలితాలు నిరంతరం కూడా మూల్యాంకనం చేసుకోవచ్చు. సో ఇక్కడ విద్యార్థుల ఆలోచన శక్తులు, పరిశీలన శక్తులు సన్నగిలుతాయన్నారు. సో ఇక్కడ 2 కూడా రాంగు.
సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ పేపర్ చూద్దాం. చూడండి, క్రింది వానిలో కుసుమ ధర్మన్న గారి గురించి సరి అయినవి ఏమిటి? ఇక్కడ మనం చూస్తే చదువుకునే రోజుల్లోనే సంఘ సంస్కరణ అభిలాష కలిగి వీరేశలింగం గారి చేత ప్రభావితమయ్యారు. అలాగే అంటరాని వసంతం, నగజా శతకం వంటి రచనలు చేశారు అన్నారు. సో ఇక్కడ మనకి ఈ సెకండ్ది రాంగ్. అంటరాని తరాన్ని నిర్మూలించాలనే లక్ష్యంతో తప్పించిన తొలితరం దళిత కవి కూడా. సో ఆప్షన్ ఈ రైట్ ఆన్సర్స్. ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, శతక కవులను వారు రాసినటువంటి శతకాలతో జతపరచాలి. ఇక్కడ మనం చూస్తే గరికపాటి మల్లావధాని విద్యార్థి శతకం, అలాగే నార్ల చిరంజీవి మనకి తెలుగు పువ్వులు శతకం, పోతిరూరి వీరబ్రహ్మం గారు కాళికంబ సప్తశతి, మారద వెంకయ్య భాస్కర శతకం. సో మనకు వచ్చినవి బాగా పాతది భారత వెంకయ్య, పోతిరూరి వీరబ్రహ్మం. 2 మనం జడ్జ్ చేస్తే ఇంకో 2 మనకు తెలియకపోయినా జడ్జ్ చేయొచ్చు. నెక్స్ట్ వన్, విద్యార్థుల్లో సర్వమానవ సమానత్వ భావన కలిగించడం ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశ్యం. సమదృష్టి పాఠం. నెక్స్ట్, పరుల కొరకే నదులు ప్రవహించు, గోవులు పాలనిచ్చు, చెట్లు పూలు పొయ్యు. ఇది ఏ శతకం? దేనికి సంబంధించినటువంటి ఈ పద్యం అనేది ఏ శతకానికి సంబంధించింది? తెలుగు బాల శతకం. నెక్స్ట్ వన్, తెలుగు బాల శతకం ఎవరిది? కరుణశ్రీ గారిది, జంధ్యాల పాపయ్య శాస్త్రి గారిది. అది రచన అనమాట, రచించిన పద్యం. పైడి అనే పదానికి పర్యాయ పదాలు. పైడి అంటే ఏంటి? బంగారం. సో బంగారం, స్వర్ణం. సో ఇక్కడ మనకి ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, పానకంలో పొడక అనే జాతీయాన్ని ఈ అర్థంలో ఉపయోగిస్తారు. పానకంలో పొడక అంటే ఏంటి? ఏదైనా మధ్యలో విఘ్నాలు కలిగించడం, అట్లాంటిది, ఆటంకాలు కలిగించడం అలా వస్తుంది. సో సత్కర్యాలలో కలిగేటటువంటి విఘ్నాలు. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. కుదురు ఈ పదానికి నానార్థాలు. కుదురు అంటే ఏంటి? పాదు, ఆధారం అనేటటువంటి నానార్థాలు ఉన్నాయి మనకి. ఎంత మంచి పెన్నా తల్లి ఎందుకండి పోయెనో. పెన్నా నది గురించి విద్వాన్ విశ్వం గారు రాసినటువంటి పెన్నా నది లెసన్లో నుంచి తీసుకోబడింది అన్నమాట ఇది. నెక్స్ట్ వన్, విజ్ఞానము అనే పదానికి వికృతి ఏంటి? విజ్ఞానము, విన్నానము. నెక్స్ట్ వన్, గానయోగ్యమై 2 పాదాలకే పరిమితమైనటువంటి పద్య భేదాన్ని ఏమంటారు? 2 పాదాలకే పరిమితమై ఉండాలి. అక్కడే ఉంది కదా ఆన్సరు, ద్విపద. సో వెళ్ళి, చూసి, ఈ 2 కూడా దేనికి వెళ్తాయి? చూడండి, ఈ టీ అనేవి క్వార్థకాలు, అంటే భూతకాలిక అస్మాపి క్రియలను ముందే చెప్పుకున్నాం కదా. సో ఈ చివర ఈ లా వచ్చాయి కాబట్టి క్వార్థకాలు అవుతాయి. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో పొడుపు కథ ఏంటి? పొడుపు కథ. సో ఊరంతటికి ఒకటే దుప్పటి, అంటే అది ప్రశ్నలా అనిపించాలి. ఊరంతటికి ఆన్సరు ఏంటా అన్నట్లుగా ఉండాలి. కాకి పిల్ల కాకి ముద్దు, వీటికి ఆన్సర్ ఏమైనా ఉందా? సో వాడలు బళ్ళు వాడలు, వీటికి ఆన్సర్ లేదు. అందవేసిన చేయి, దీనికి కూడా ఆన్సర్ లేదు. ఈ 3 కూడా సామెతలు అవుతాయి. ఇది పొడుపు కథ. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. హగనానికి మరొక పేరేంటి? ఆల్రెడీ చెప్పాం కదా, హగనము అంటే గల. అంటే గురువు, లఘువు. సో ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. వగనము అయితే లగ. నీవు మంచి మార్గాన్ని ఎంచుకో. ఈ వాక్యంలో నీవు అనేది దేన్ని చెందుతుంది? నీవు మంచి మార్గాన్ని ఎంచుకో. ఇందులో నీవు అనేది మధ్యమ పురుష వాచకం. కర్మని వాక్యంలో కర్మ ఏ విభక్తిలో ఉంటుంది? ద్వితీయ విభక్తిలో ఉంటుంది. కర్మ అనేది ద్వితీయ విభక్తిలో ఉంటుంది. చూడండి, రావణుడు రాముని చంపెను అనుంది. సో కర్త, కర్మ, క్రియ. ఇందులో ఈ కర్మకి ఏం చేరింది? నీ అనేటటువంటిది చేరింది. నీ నిన్లను కాదు, చూడండి, నిన్ను
నున్ను, నిన్ను, నున్ను అనేవి మనకి ద్వితీయ విభక్తికే వస్తది. ఎందుకంటే ఎందుకంటే నన్ననేది అందున్నన్న, అందున్ను, నన్ను అనేవి సప్తమి విభక్తికి వస్తాయి. కానీ నిన్ను, నున్ను ఇలాంటివన్నీ కూడా ద్వితీయ విభక్తికి వస్తది. సో, ఇవి మనకి కర్తరీ వాక్యంలో కర్మకి మాత్రం తప్పనిసరిగా నిన్ను, నున్ను చేరుతాయి. నీ గాని, నువ్వు గాని చేరుతాయి కాబట్టి ద్వితీయ విభక్తి అవుతుంది. నెక్స్ట్ వన్. క్రింది వాటిలో మూర్ధన్యాలు ఏమిటి? క్రింది వాటిలో మూర్ధన్యాలు ఏంటి? రుటు రసానం మూర్ధన్య అంటారు. అంటే రూలు రుటు రసానం అంటే టావర్గము టాటా డాడా అవి వస్తాయి. ఇది టాటా డాడా వస్తుంది. రసానం. సో ఇవన్నీ కూడా రుటు రస రావును షా కూడా వస్తుంది అనమాట. అరులు టావర్గము రా షా ఇవన్నీ కూడా మనకి మూర్ధన్యాల్లో వస్తుంది. సో ఇక్కడ మనకి అరులు వచ్చాయి, రా షా వచ్చింది. సో ఈ అనేవి ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్. వధూపేతుడు అనేది ఈ పదాన్ని ఎలా విడదీయాలి? వధు ప్లస్ ఉపేతుడుగా విడదీయాలి. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్. ఆ గుర్రాలు గాలి కంటే వేగంగా వెళ్ళాయి. ఈ వాక్యంలో అలంకారం ఏంటి? ఆ గుర్రాలేంచి గాలి కంటే వేగంగా వెళ్ళాయి. ఇందులో అలంకారం గాలి కంటే వేగంగా వెళ్తాయి ఆ గుర్రాలు. గాలి ఎంత ఫాస్ట్ ఉంటుంది? సో ఇది ఎక్కువసేపు చెప్పారు కాబట్టి అతిశయోక్తి అలంకారం అవుతుంది. నెక్స్ట్ వన్. ఒకే పదాన్ని వెంట వెంటనే 2 సార్లు ప్రయోగిస్తే ఆ రెండవ పదాన్ని ఎలా పిలుస్తాం? చూడండి, వెంటనే రావాలి, వస్తే రెండవ పదాన్ని ఏమని పిలుస్తారు? ఆమ్రేడితం అంటారు. ఆమ్రేడితం. చూడండి, చివర ప్లస్ చివర చిట్ట చివర అని అవుతుంది. ఇది చిట్ట చివర అనేది ఆమ్రేడిచంది. ఈ మొదటి పదం రెండవ పదం ఒకేలాగా వచ్చినా ఈ రెండవ పదాన్ని మాత్రం ఆమ్రేడితం అని పిలుస్తారు. నెక్స్ట్ వన్. వంటకట్టెలు విగ్రహవాక్యం ఏంటి? వంట కొరకు కట్టెలు. ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్. లింగ్విస్టిక్ సర్వే ఆఫ్ ఇండియా అనే గ్రంథానికి సంపాదకులు ఎవరు? ఇది అందరికీ తెలిసిందే కదా, లింగ్విస్టిక్ సర్వే ఆఫ్ ఇండియా. ఓకే, గ్రియర్సన్. నెక్స్ట్ వన్. తక్కువ కాలంలో ఎక్కువ పఠనాన్ని సాగిస్తూ విస్తృతాంశాలని గ్రహిస్తూ విశేష జ్ఞానం పొందడానికి తోడ్పడేది ఏంటి? విస్తార పఠనం. హెర్బర్ట్ సోపానాల ఆధారంగా లేఖారచన బోధన యొక్క సోపాన క్రమం ఏంటి? ప్రవేశం, ప్రదర్శన, పునర్విమర్శ, గహికం. ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరడానికి చేయవలసిన కృత్యాలను ఒక వరుసలో అమర్చడం ప్రణాళిక అని నిర్వచించిన వారు ఎవరు? జాన్ అర్జెంటీ. క్రింది వాటిలో త్రిపార్శ్వ ఉపకరణం ఏది? మాతృకలు. త్రిపార్శ్వ ఉపకరణం మాతృకలు. నమూనాలు అవన్నీ. ఒకే మాటలో జవాబు రాయడం, ఇచ్చిన సమాధానాల్లో సరైన ఖాళీలు పూరించడం, జతపరచడం, తప్పొప్పులు తెలపడం వంటివన్నీ కూడా ఈ రకమైన ప్రశ్నలు. వస్తునిష్ట ప్రశ్నలు. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ పేపర్. పాఠాలను వాటి ఇతివృత్తాలతో జతపరచండి. మర్యాద చేద్దాం పాఠ్యాంశం ఉంటుంది కదా పరమానంద శిష్యులది. అది దేనికి సంబంధించింది? అది మనకి హాస్యానికి సంబంధించినది. మేమే మేకపిల్ల అనేది దేనికి సంబంధించింది? అక్కడ మేకకి మిగతా వాళ్ళు సహాయం మేకపిల్ల మిగతా గాలి, నీరు, నిప్పికి సహాయం చేయలేదు కాబట్టి వాళ్ళు కూడా సహాయం చేయమని చెప్తారు. సో అది ఒకరికొకరు సహాయం గురించి, పరస్పర సహకారం. గోపాల్ తెలివి పాఠ్యాంశంలో గోపాల్ ఎంత తెలివిగా సమయస్ఫూర్తితో ఆన్సర్ చెప్పాడు. సో సమయస్ఫూర్తి. రాజు కవి అనేది సామాజిక అంశం. సో ఇక్కడ మనకి లా వా యారా ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్.
క్రింది వాటిలో సరికానిది ఏమిటి? 2012లో పాకుడు రాళ్ళు నవలకు రావూరి భరద్వాజ గారు జ్ఞానపీఠ పురస్కారం పొందారు. 1978లో విశ్వనాథ్ గారు వేయి పడగలు నవలకు జ్ఞానపీఠ పురస్కారం పొందారు. 1988లో విశ్వంబరకు సి నారాయణ రెడ్డి గారు జ్ఞానపీఠ పురస్కారాన్ని పొందారు. సో ఇందులో మనకి ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. ఇది ఒక్కటి మాత్రమే రైట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ వన్, ధర్మాన్ని రక్షించడం కోసం ప్రాణాలను కూడా లెక్క చేయని మహనీయుల గురించి తెలుసుకోవడమే ఈ పాఠం యొక్క ఉద్దేశ్యం. బాలచంద్రుని ప్రతిజ్ఞ. అవధాన ప్రక్రియలో పద్యంలో ఒక అసంబద్ధమైనటువంటి పద్యపాదాన్ని ఇచ్చి మిగతా 3 పాదాలను పూరించమనడం అనేది దీని చెందుతుంది. సమస్య. ఈ సమస్య అనేటటువంటిది భువన విజయం అనే లెసన్ ఉంది కదా, 8లో లాస్ట్ లెసను, ఈ లెసన్కి సంబంధించిందనమాట. ఇది లాస్ట్ లెసన్ తర్వాత ఆతిథ్యం ఉందిలేండి, దానికి ముందు లెసన్ భువన విజయం లెసన్లో ఇది సమస్యకి చెందినటువంటి లెసను. ఇందులోనే అవధాన ప్రక్రియ అనేటటువంటిది ఉంటుంది. శ్రీకృష్ణదేవరాయలు గారు అవధాన ప్రక్రియలో వాళ్ళు ఇచ్చినటువంటి సమస్యను పూరించడం ఇదంతా ఉంటుందన్నమాట. నెక్స్ట్ వన్, మేము అనేది అక్కడ అష్టదిగ్గజాలు ఉంటారు, ఒకరి సమస్యను ఒకరు పూరించడం అట్లా ఉంటుందన్నమాట. అది ఇక్కడ మేము అనేటటువంటిది ఉత్తమ పురుష బహువచన సర్వనామం. ఉత్తమ పురుషుకి చెందుతుంది, బహువచన సర్వనామం. తుల్యం, ఈ పదానికి అర్థం ఏంటి? సమానం. తుల్యము అంటే సమానం. క్షమ దీని యొక్క నానార్థాలు. క్షమ అంటే ఓర్పు, భూమి. ఎలమి యొక్క పర్యాయ పదాలు. ఎలమి అంటే సంతోషము, ముదము అన్న అలా సంతోషం మీనింగ్ వస్తుంది, సంతోషము. ప్రయోజన శూన్యం అనే అర్థంలో ఏ జాతీయాన్ని ఉపయోగిస్తాం? ప్రయోజన శూన్యం. సో అక్కడ ఏమీ ప్రయోజనం లేదు అన్నట్లు. సో అరణ్యరోదన, అరణ్యంలో ఏడిస్తే ఏమైనా ప్రయోజనం ఉంటుందా? సో ప్రయోజన శూన్యం. నెక్స్ట్ వన్, జతపరచండి. ఇక్కడ క్వార్థకం చూడండి, క్వార్థకం గురించి చాలా ఎక్కువ బిట్లు ఇచ్చారు. మీకు చెప్పాం కదా ఎల్లి, ఈ టీ అట్లా వస్తుందని. శత్రార్థకం అనేది మనకి వర్తమానకాల అసమాపక్రియ టూలు వస్తాయి. అలాగే చేదార్థకం అనేది భూతకాలక అసమాపక్రియ వెళ్ళక అక అనేటటువంటిది చేరుతుంది. అక అనేటటువంటి చేరేది వ్యతిరేక క్వార్థకంకి అక చేరుతుంది. వ్యతిరేక క్వార్థకానికి అక అనేటటువంటి చేరుతుంది. క్వార్థకం వెళ్ళి కదా, చేదార్థకం వెళ్తే టేలు చేరుతాయి అన్నమాట. సో ఇక్కడ దీనికి టూలు, చేదార్థకానికి టేలు, వ్యతిరేక క్వార్థకానికి అక, క్వార్థకానికి టీ. సో ఇక్కడ మనకి ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, తడవులం బట్టి ఈ ఎలుక ఇక్కడ వాసము చేయుచున్నదే అనేటటువంటి వాక్యం గీత గీసిన పదం ఏ విభక్తి ప్రత్యయం? వలనన్ కంటెన్ బట్టి అన్న పట్టి అన్న ఒకటే మీనింగ్. వలనన్ కంటెన్ బట్టి అనేవి పంచమి విభక్తి ప్రత్యయాలు. నెక్స్ట్ వన్, హరింపబడునది అనే వ్యుత్పత్తార్థం గల పదం ఏంటి? హరించడం అంటే ఏంటి? దొంగిలించడం. సో ఇలా హరింపబడేది ఏంటి? హృదయం. సో లవ్ చేయడం అనేది దానికి సంబంధించింది కదా. మొలక అనే పదానికి అర్థం ఏంటి? మొలక అనే పదానికి అర్థం మూలిక, మొలక అనేది ప్రకృతి వికృతులుగా, అర్థం అనలేదు, ప్రకృతి వికృతే. మూలిక, మొలక. ఓకేనండి. నెక్స్ట్ వన్ చూద్దాం. కర్మణీ వాక్యం గురించి సత్యాలను గుర్తించండి. ఇక్కడ కర్మణీ వాక్యంలో మనకి ఏం జరుగుతుంది? కర్మణీ వాక్యంలో కర్త తృతీయ విభక్తిలో ఉంటుంది. బడి అనేటటువంటి క్రియను అనుసరించి ప్రయోగించబడతాయి. కర్మ ద్వితీయ విభక్తిలో ఉంటుంది. కర్మ అనేది ద్వితీయ విభక్తిలో ఉంటుంది. కర్త ప్రథమ విభక్తిలో ఉంటుంది. ఇలా ఇచ్చారు. సో ఇక్కడ మనకి కర్మణీ వాక్యంలో కర్త ద్వితీయ విభక్తిలో ఉంటుంది, కర్మ ప్రథమ విభక్తిలో ఉంటుంది. ఇది రాంగు. సో ఆప్షన్ అనమాట రైట్ కాబట్టి ఇక్కడ ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్, సూక్ష్మదర్శి యొక్క విగ్రహవాక్యం ఏంటి? సూక్ష్మమును దర్శించువాడు, మూర్తీభవించిన ధర్మంలాగా కొలువు తీరాడు ప్రభువు మాధవ వర్మ. ఈ వాక్యంలో అలంకారం ఏంటి?
ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. లాగా, వలే అనేవి మనకి ఇక్కడ ఉపమావాచకానికి చెందుతాయి కాబట్టి లాగా, వలే. సో ఇలాంటివన్నీ కూడా మనకి ఉపమాలంకారం కిందకే వస్తుంది. ఇక్కడ పోలిక కూడా ఉంది కాబట్టి. నెక్స్ట్ వన్ చూద్దాం. తాళవి అక్షరాలు అనగా, తాళవి అక్షరాలు అంటే తాలువ అంటే దంత మూలం కదా. సో తాళవి అక్షరాలు అంటే దౌడ నుంచి పుట్టేవి. దౌడ నుంచి పుట్టేవి. దౌడ. నెక్స్ట్ వన్. ఉభయ పదార్థ ప్రధానంబు ఏంటి? ఉభయ పదార్థ ప్రధానంబు ఏంటి? ద్వంద్వంబు. అంటే ఉభయ పదాలకి కూడా ప్రధానంగా ఉంటుంది. అన్నదమ్ములు ఉందనుకోండి, 2 పదాలు అక్కడ ముఖ్యమే. అన్నయును తమ్ముడును అలా వస్తుంది. ఉభయ పదాలు కూడా పదార్థంబు ప్రధానం, 2 పదాలు కూడా అక్కడ ప్రధానంగానే చూస్తుంది. సో ద్వంద్వంబు. నెక్స్ట్ వన్. పగడాల పదంలో సంధి ఏంటి? పగడాల ఇది లులనల సంధి. చివర లా, లు అలాంటివి ఏ వచ్చినా లులనల సంధి అవుతుంది. పగడము ప్లస్ లా అవుతుంది లులనల సంధి. అంత్యము నందు గురువు కలిగినటువంటి ఘనం ఏంటి? అంత్యంలో గురువు కలిగి ఉన్నటువంటి ఘనం ఏంటి? అంటే 2 లఘువులు కలిగి అంత్యంలో గురువు కలిగేది. ఇది సగనం. నెక్స్ట్ వన్. మొదట పరిమితార్థంలో ఉన్న పదం కాలక్రమంలో విస్తృతార్థాన్ని బోధించడాన్ని ఏమంటారు? అర్ధవ్యాకోచం అంటారు. అర్ధవ్యాకోచం. మాట్లాడేటప్పుడు నెమ్మదిగా మొదలుపెట్టి పోను వేగం ఎక్కువ చేసి అస్పష్టంగా అర్ధరహితంగా మాట్లాడడాన్ని ఏమంటారు? సమవేగరాహిత్యం. సమవేగం అనేది కరెక్ట్గా లేదు అని అర్థం. సమవేగరాహిత్యం. విద్యార్థులు వారి వారి వైయక్తిక ప్రతిభ ఆధారంగా నియోజనాలను గ్రహించి వాటిని సాధించి ముందుకు వెళ్ళడం ప్రధాన అంశంగా గల పద్ధతి. నియోజనాలను గ్రహించి వాటిని సాధించి ముందుకు వెళ్ళడం డాల్టన్ పద్ధతి. దీన్నే నియోజన పద్ధతి అంటారు. డాల్టన్ పద్ధతి. పాఠశాలలో విద్యార్థులకు విద్యానుభవాలు కలిగించడం కోసం సాంఘిక సమూహం యొక్క రూపకల్పనయే విద్యా ప్రణాళిక అని నిర్వచించిన వారు ఎవరు? బ్యూమ్ చాంపీ అంట. నెక్స్ట్ వన్. ద్విపార్శ్వ ఉపకరణానికి ఉదాహరణ. ద్వి అంటే 2 డైమెన్షన్. సో మనకి ఇక్కడ వర్ణ చిత్రాలే, ఈ నమూనాలు వస్తువులు ఇవన్నీ 3 డైమెన్షియల్ అవుతుంది. అంటే 3 పార్శ్వ ఉపకరణాలు అవుతాయి. ఈ వర్ణ చిత్రాలు అనేది ద్విపార్శ్వ ఉపకరణాలు. నెక్స్ట్ వన్. దశరథుడు రాముడు అయితే పాండరాజు ఇట్లా. సో ఇట్లా సిమిలారిటీస్గా ఉన్నటువంటి ప్రశ్నలు, ఇలాంటి ప్రశ్నలను ఏమంటాం? సహసంబంధ ప్రశ్న. దీనికి సంబంధం ఉంటే దీనికి సంబంధాన్ని ఏర్పరిచేలాగా ఆన్సర్ని గెస్ చేయడం. సో సహసంబంధ ప్రశ్నలు అంటారు. సో నెక్స్ట్ పేపర్ చూద్దాం. ఇటింగ్ పండుగ రోజు గిరిజనులు తమ వ్యవసాయ పనిముట్లు ఎక్కడ పెట్టి పూజ చేస్తారు? ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. కుదురు. నెక్స్ట్ వన్. కోటి గొంతుల కిన్నెరు మీటు కొనుచు కోటి గుండెల కంజర కొట్టుకొనుచు ప్రవహించిన నది. ఇలా నది గురించి మనకి లెసన్ ఉంటుంది. పెన్నా నది లెసన్ విద్వాన్ విశ్వం. నెక్స్ట్. మిక్కిలి ప్రియము అనే అర్థంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తాం. చాలా ఇష్టము, ప్రియము అంటే ఇష్టం, చాలా ఇష్టము అనే అర్థంలో అల్లారు ముద్దు అనేటటువంటిది ఉపయోగిస్తారు. సో ఆనందు, శామ్యులు, లత, రవి వీళ్ళు నలుగురు కలిగినటువంటి పాఠం పేరేంటి? మనకి పండగ. తొలి పండుగ అనేటటువంటి పాఠంలో వీళ్ళు నలుగురు కూడా ఒక తోటలోనికి ఆహార పదార్థాలు తెచ్చుకొని తినడం ఇదంతా ఉంటుంది. ఉగాది పండగ గురించి మాట్లాడుకోవడం అదంతా కూడా. నెక్స్ట్ వన్. వాలకం అర్థం ఏంటి? వాలకం యొక్క అర్థం ఏంటి? తీరు. నెక్స్ట్ వన్. బహుళ కావ్యములను పరికింపగా వచ్చు. ఈ పద్యపాదం తర్వాత వచ్చేటటువంటి పద్యపాదాన్ని గుర్తించండి. బహుళ కార్యములను పరికింపగా వచ్చు. బహుళ శబ్దచయము పలుకవచ్చు. నెక్స్ట్ వన్. పాఠాలకు సంబంధించి ప్రక్రియలతో జతపరచాలి. ఇక్కడ సత్యమహిమ అనేటటువంటిది ఒక దేవత అక్కడ ప్రత్యక్షమవుతుంది కదా, దానికి సంబంధించినటువంటిది అనమాట. ఆయన గొడ్డళ్ళు పడిపోద్ది కదా అది. సో ఇది మనకి గేయ కథ అనమాట. గేయ రూపంలోనే ఉంటుంది అది మనకి గేయ కథ. నెక్స్ట్. ముగ్గుల్లో సంక్రాంతి అనేది ఒక వ్యాసము, ఒక లెసన్లా ఉంటుంది.
నెక్స్ట్ పరివర్తన. పరివర్తన అనేది మనకి రవికి సంబంధించిన కథ కదా! ఈ రవి పిచ్చుకకి సంబంధించినటువంటి కథ. ఇది మనకి కథ రూపంలో ఉంటుంది. నెక్స్ట్ రాజు కవి అనేది ఒక పద్య కథ. ఇది ఒక పద్య కథ అనమాట. మధ్య మధ్యలో చిన్న చిన్న పద్యాలు ఉంటాయి. మొత్తం కథలానే ఉంటుంది. మధ్య మధ్యలో చిన్న 2-3 లైన్లు పద్యాలు ఉంటాయి అన్నమాట. సో మనకు ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, బారిస్టర్ పార్వతీశం అనే కథను రచించిన వారు ఎవరు? మొక్కపాటి నరసింహశాస్త్రి. నెక్స్ట్ వన్, గోపాల తెలివి పాఠంలో గోపాల్ను ఢిల్లీ నవాబు వద్దకు పంపినది ఎవరు? ఢిల్లీ నవాబు వద్దకి ఎవరు పంపించారు? జయచంద్రుడు పంపించారు. నెక్స్ట్ వన్, ప్రాణము ఈ పదానికి వికృతి. ప్రాణము పానము. నెక్స్ట్ వన్, ప్రతిచర్య ఈ పదానికి పర్యాయపదాలు ఏంటి? ప్రతిచర్య యొక్క పదాలు సేవ, ఆరాధన. వడి అనే పదానికి నానార్థాలు ఏమిటి? వడి అనే పదానికి నానార్థాలు వేగము, శౌర్యము. ప్రాణము దీసెను ఇక్కడ చూడండి, అర్ధ సున్నా నకారం పొల్లు ఇట్లాంటివి వస్తే అది మనకి సరళాదేశ సంధి అవుతుంది. ప్రాణమున్ ప్లస్ తీసెను అని రావాలి అక్కడ విడదీసేటప్పుడు. సో నకారం పొల్లు అనేది వస్తుంది కాబట్టి సరళాదేశంది. సో నిన్ను నన్ను నన్నును ఇలా వచ్చాయి కదా. ఈ పద్యభాగం దేని చెందుతుంది? ఇది చంపకమాల. ఎందుకంటే అన్ని గురువులే వచ్చాయి చూడండి. చంపకమాల పద్యంకి చెందుతుంది. నెక్స్ట్ వన్, లఘువులే వచ్చాయి. స్టార్టింగ్లో అన్ని లఘువులే వస్తుంది. నగనం కదా. సో నజబత్ జజరా వచ్చిందంటే చంపకమాల. నెక్స్ట్ ఇతే అనేటటువంటి ప్రత్యయాలు చేరిస్తే ఈ క్రియలు ఏర్పడతాయి. ఛేదర్థక క్రియలు ఏర్పడతాయి. ఛేదర్థక క్రియలు ఆల్రెడీ చెప్పాం కదా. ఛేదర్థక క్రియలని అది భవిష్యత్తు కాలక అసమాపక క్రియలు అనమాట. నెక్స్ట్ వన్, అవి అనే సర్వనామానికి ద్వితీయ విభక్తి రూపం ఏంటి? అవి అనే సర్వనామానికి ద్వితీయ విభక్తి రూపం వాటిని. ఆమె వచ్చింది ఈ వాక్యంలో ఏమున్నాయి? ఒక మహతీవాచకం ఉంది, ఒక క్రియ ఉన్నాయి. ఒక మహతీవాచకం, ఒక క్రియ. క్రింది వాన్లో ద్విత్వ సంయుక్తాక్షరాలు కలిగినటువంటి పదాన్ని గుర్తించండి. ద్విత్వ సంయుక్తాక్షరం, ద్వితాక్షరం ఉండాలి, సంయుక్తాక్షరం ఉండాలి. ద్విత్వం అంటే ఏంటి? ఒకే అలాంటి అక్షరమే కిందన మనకి సేమ్ దానిలాంటి హల్లే కలిగి అంటే సేమ్ హల్లునే కిందన ఒత్తిగా కలిగి ఉండాలి. సంయుక్త అక్షరం సేమ్ కాకుండా వేరే హల్లు అనేది రావాలి. సో మనకి ఇక్కడ వేరే హల్లు వచ్చింది, సంయుక్త అక్షరం, ద్వితాక్షరం. నెక్స్ట్ ఇక్కడ ఈ రెండు కూడా ద్విత్తంగా అయిపోయి, ఈ రెండు కూడా సంయుక్త అయిపోయి, ఇది సంయుక్త, ఇది సంయుక్త, ఇది సంయుక్తే. సో ఈ మూడింట్లో కూడా ఒకేలాంటివి వచ్చాయి. ఇది ఒక్కటి మాత్రమే సంయుక్త. ఫస్ట్ది సంయుక్త వచ్చింది, రెండోది ద్విత్వ వచ్చింది. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో దంత్యాలు ఏమిటి? దంత్యాలు అంటే దంతం సహాయంతో పలికేవి. దంతం సహాయంతో పలికే వాటిని ఏమంటారు? అక్షరాలు ఏంటి అంటే మనకి లా, నా. నెక్స్ట్ వన్, గురుభక్తి విగ్రహవాక్యం ఏంటి? గురుభక్తి విగ్రహవాక్యం గురువు వలన భక్తి. గురువు నందు భక్తి. మనకి ఇదే మళ్ళీ రిపీట్ అయింది, ఇంతకుముందు కూడా వచ్చింది పేపర్లో, గురువు నందు భక్తి. నెక్స్ట్ వన్, పాఠ్యాంశం సందర్భాన్ని చెప్పడం ఈ లక్ష్యానికి స్పష్టీకరణ. సందర్భాన్ని చెప్పడం ఏమవుతుంది? అవగాహనే అవుతుంది. మాట్లాడేటప్పుడు మొదట బాగా వినబడేటట్లు ప్రారంభించి చివరకు పోయి స్వరాన్ని తగ్గించడం. శ్రోతకి వినబడకుండా మాట్లాడడం. సో అది వేగంలో మార్పు కాదు, స్వరంలో మార్పు. సో స్వరంలో మార్పు వచ్చింది కాబట్టి స్వరరాహిత్యం. మన దేశంలో కృత్యాధార పద్ధతిని మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టిన కమిటీ ఏంటి? కృత్యాధార పద్ధతి అనగానే మనకి గుర్తు రావాల్సింది ఈశ్వరీభాయ్ పటేల్ కమిటీ. అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం అనేది ఏ రోజున జరుపుకుంటాం? ఫిబ్రవరి 21. క్రింది వాటిలో ద్విపార్శ్వ ఉపకరణం ఏమిటి? ద్విపార్శ్వ అంటే 2 డైమెన్షియల్. పటాలు ఇవన్నీ కూడా మనకి 2 డైమెన్షియల్ అంటే ద్విపార్శ్వ ఉపకరణాల కిందకి వస్తాయి.
నెక్స్ట్ వన్ అంటే ఇవి తాకితే మనకి ఉబ్బెత్తుగా కనిపించేవన్నీ కూడా 3 డైమెన్షనల్ 3 పార్శ్వ అవుతుంది. మనం తాకితే ఉబ్బెత్తుగా లేకుండా ఫ్లాట్‌గా ఉంటే దారాపటాలు ఇలాంటివన్నీ చార్టులు ఇవన్నీ కూడా ద్విపార్శ్వ అవుతాయి. నెక్స్ట్ ప్రశ్నాపత్రం యొక్క లక్షణం కానిది. మంచి ప్రశ్నాపత్రం యొక్క లక్షణం కానిది. విశ్వసనీయత, ఔపయోగికత, వస్తునిష్టత ఇవన్నీ కూడా మంచి ప్రశ్నపత్రానికి ఉంటాయి లక్షణాలు. ఈ అవ్యాపకత అనేది ఉండదు. సో నెక్స్ట్ పేపర్ చూద్దాం. చూడండి. హోరు హోరున రొదాలు విను వీధి ముట్ట హుయిలుగా మా ఏరు ప్రవహించుతుంది అని మా ఊరి ఏరు గురించి రాసినటువంటి కవి ఎవరు? మా ఊరి ఏరు పాఠ్యాంశ రచయిత ఎవరు? ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. మధురాంతకం రాజారాం. నెక్స్ట్ వన్. ఢిల్లీ వద్దు రాజు వద్దు అమ్మ మాటే వింటా ఉండదు నాకే తంట అని పాడుకుంటూ ఇల్లును చేరింది ఎవరు? మేక. మేమే కదా, మేమే. సో దాని పేరే అదే మేక. నెక్స్ట్ వన్. నూతులో గొంతుకలు రచయిత ఎవరు? ఆలూరి బైరాగి. క్రింది పద్యపాదాలను సరైన క్రమంలో అమర్చండి. ఇవి ఆర్డర్లో అమర్చేటప్పుడు మనకి ఏమొస్తుందంటే ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. రాజు చేతి కత్తి రక్తంబు వర్షించు సుఖవి చేతి కలము సుధలు గురియు ఆతడేలగలుగు యావత్ పంచంబు నీతడేలగలుగు నిహము పరము. రైట్ ఆన్సర్ అన్నమాట. నెక్స్ట్ వన్కి చూద్దాం. రాము చీమ తేనెటీగ అనేటటువంటి పాత్రలు కలిగినటువంటి కథ ఏది? రాము చీమ తేనెటీగ ఇది మనకి పరివర్తన లెసన్లోనే తన స్కూల్కి వెళ్లకుండా మామిడి తోటలోనికి వెళ్తాడు కదా, అక్కడ వీళ్ళకి ఆడుకుందాం రా అని చెప్పేసి పిలిస్తే మేము రాము అని చెప్తాయి. పరివర్తన లెసన్ అనమాట. నెక్స్ట్ వన్. పాపపుణ్యములు అనే అర్థంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తాం. పాపపుణ్యములు అనే పాఠంలో అర్థంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తాం. అన్యం పుణ్యం. అర్థాలను సరైన పదాలతో జతపరచండి. నెమ్మి అంటే ప్రేమ, పస్తు అంటే ఉపవాసం ఉండడం, పొలతి అంటే స్త్రీ, లేసు అంటే సులభం. సో మనకి ఇక్కడ నెమ్మి ప్రేమ, పస్తు ఉపవాసం, పొలతి స్త్రీ, లేసు సులభం. సో వా యా రా లా ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్. కందుకూరి వీరేశలింగం గారి యొక్క బిరుదేంటి? కందుకూరి వీరేశలింగం గారి యొక్క బిరుదు గద్య తిక్కన. ఇల్లు వాకిలితో కదులుతూ ఉంటుంది, వెళ్ళి చూడబోతే తలుపు మూసుకుంటుంది. ఈ పొడుపుకి విడిపేంటి? నత్త. రాత్రి దీని యొక్క పర్యాయపదాలు ఏంటి? విభావరి యామిని. నెక్స్ట్ వన్. జనని ఈ పదం యొక్క నానార్థాలు. తల్లి దయ. ఈ క్రింది ప్రవచనాలలో సత్యాలను గుర్తించండి. పెన్నేటిపాట, జయగీతం అనేవి పాట అనే ప్రక్రియకి చెందినవి. సో రైట్ ఆన్సరే. సో పరివర్తన, గోపాల్ తెలివి అనేవి కథకు చెందినవి అన్నారు. కథ అనే ప్రక్రియకి చెందినవి అన్నారు. పరివర్తన, సత్యమహిమ అనేవి కథా ప్రక్రియకి చెందినవి. గాంధీ మహాత్ముడు అనేది సంభాషణ అన్నారు. గాంధీ మహాత్ముడు గేయం కదా. పరివర్తన, సత్యమహిమ అనేవి సత్యమహిమ కథకు చెందుతుంది, పరివర్తన చెందదు. నెక్స్ట్ పరివర్తన గోపాల్ తెలివి కథకు చెందుతుంది, పరివర్తన చెందదు. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్ అనమాట. ఆప్షన్ 1 పరివర్తన, గోపాల్ తెలివి రెండు కూడా కథకే చెందుతాయి. పరివర్తన, గోపాల్ తెలివి రెండు కూడా కథకే చెందుతాయి. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్ అనమాట రైట్ ఆన్సర్స్. నెక్స్ట్ సరళాదేశ సంధిలో ఆదేశ సరళానికి ముందున్న ధృతానికి విభాషగా వచ్చేవి ఏమిటి? బిందు సంశ్లేషలు. మనం అనే సర్వనామానికి ద్వితీయ విభక్తి రూపం ఏంటి? మనల్ని అని వస్తుంది. నెక్స్ట్ రాష్ట్రము పదంలో స్ట్రాలోని వర్ణ సంయోగ క్రమాన్ని గుర్తించండి. స్ట్రాలో షా అనేది మందు తీసుకోవాలి. తర్వాత కింద ఏముంది? ఒత్తు టా ఉంది కదా, షాకి డైరెక్ట్గా తీసుకోకుండా ఇష్ తీసుకోవాలి. తర్వాత ఇట్ తీసుకోవాలి. తర్వాత ఇర్ తీసుకోవాలి. తర్వాత ఒత్తేముంది? తలకొట్టు ఉంది కాబట్టి ఆ తీసుకోవాలి. సో ఇష్యు, ఇట్టు, ఇర్రు, ఆ ఎక్కడుంది? ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్. పొట్టకూడు సమాసం ఏంటి? పొట్టకూడు సమాసం చతుర్థి విభక్తి.
పొట్ట కొరకు కూడు. సో చతుర్థి విభక్తి అవుతుంది. నెక్స్ట్ వన్, లింగ వచన విభక్తులు లేని పదాలను ఏమంటారు? వీటిని మనం అవ్యయాలు అంటారు. లింగ వచన విభక్తి ప్రత్యయాలు లేని వాటిని అవ్యయాలు అంటారు. సో అవ్యయాలకు ఉదాహరణ ఏంటి? ఆహా, ఓహో, అలాగా, అలాంటివన్నీ కూడా వస్తుంది. ఊ, ఊ, పా, పా, బా, బా అనేవి దేని చెందుతాయి? ఇవి ఓష్ట్యాలు చెందుతాయి. ఓష్ట్యాలు. ఉపపద్మానాం ఓష్ట్యం అంటారు. సో ఛందస్సులో గురువులకు సంబంధించి సత్యాలను గుర్తించండి. గురువులకు సంబంధించి సత్యాలు. సో దీర్ఘాలు కాని సంయుక్త అక్షరాలు గురువులు అన్నారు. దీర్ఘాలు కాకపోతే సంయుక్త అక్షరాలు గురువులు అవుతాయా? దీర్ఘాలు కాకపోతే సంయుక్త అక్షరాలు గురువులు కావు. సంయుక్త అక్షరానికి ముందున్న అక్షరాలు గురువులు అవుతాయి. సో పొల్లు హల్లుతో కూడినటువంటి అక్షరాలు గురువులు అవుతాయా? పొల్లు హల్లుతో కూడినటువంటి అక్షరాలు గురువులు అవుతాయి. సో అన్న, ఇలా పొల్లు హల్లుతో కూడిన దాన్నే అన్న, కన్న ఇలాంటివి వచ్చాయనుకోండి, ఇది గురువే అవుతుంది. దీర్ఘాలు కానీ దీర్ఘాక్షరాలు దీర్ఘాలు కానీ ద్విత్వాక్షరాలు గురువులు అన్నారు. దీర్ఘాలు కాకపోతే ద్విత్వాక్షరాలు గురువులు అవ్వవు, వాటికి ముందున్న అక్షరాలు గురువులు అవుతాయి. సో విసర్గ కలిగినటువంటి అక్షరాలు గురువులు అన్నారు. సో విసర్గ కలిగినవి గురువులే. సో ఆ, ఈ అనేవి రైట్ ఆన్సర్. ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, వెళ్ళి అనేటటువంటి క్రియకు శత్రార్థకం ఏంటి? వెళ్ళి అనే క్రియకు, వెళ్ళి అనేది భూతకాలంలో ఉంది, వార్తకంలో ఉంది. దీనికి శత్రార్థకం ఏమవుతుంది? శత్రార్థకంలో ఏమొస్తాయి మనకి? తూ, టూలు వస్తాయి. తూ, టూ అనేటటువంటి ప్రత్యయాలు వస్తాయి. సో మనకి వెళ్తూ, వస్తూ, చేస్తూ అలా రావాలి. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. ఒక భాష ధ్వనులను భిన్న భిన్నంగా కూర్చడం వల్ల అసంఖ్యాక పదాలను సృష్టిస్తుంది. ఇది ఏ రకమైనటువంటి భాషా లక్షణం? ఇది ద్వివిధ నిర్మాణం అనే దానికి చెందుతుంది. నెక్స్ట్, శ్రీనాథుని బిరుదు సహజ పండితుడు అన్నది ఏ దోషం? అసలు శ్రీనాథుడి బిరుదు సహజ పండితుడు కాదు కదా. సో ఇది ఒక భావదోషానికి చెందుతుంది. నెక్స్ట్ వన్, పూర్వజ్ఞాన పరిశీలన అనేది దీని యొక్క ఉపసోపానం. పూర్వజ్ఞాన పరిశీలన అనేది ప్రవేశం యొక్క ఉపసోపానం. ప్రవేశంలోనే ఉన్ముఖీకరణ అనేది ఉంటుంది మనకి పూర్వజ్ఞాన పరిశీలన. నెక్స్ట్, ఒక పదానికి అర్థం చెబుతూ వివరణ ఇస్తూ పద స్వభావాల్ని విడమర్చి చెప్పేటటువంటి పద్యబోధన, విడమర్చి చెప్పడం, దాన్ని ఏమంటారు? ఖండ పద్ధతి అంటారు. ఖండ పద్ధతి. విద్యార్థులు సవర్ణ దీర్ఘసంధి ఏర్పడే విధానాన్ని గుర్తిస్తారు. అయితే ఇది ఏ లక్ష్యం? విధానం ఏర్పడే, సంధి ఏర్పడే విధానాన్ని గుర్తించడం అనేది దేని చెందుతుంది అంటే ఇది ఒక వివృత లక్ష్యం. ఇది ఒక వివృత లక్ష్యం. బోధనకు ముందే నిర్వహించేటటువంటి నిక్షణ ఏమంటారు? పూర్వ నికష అంటారు. తరువాత నిర్వహించేది ఉత్తర నిక్ష అవుతుంది. మధ్యలో అయితే మధ్య నిక్ష అవుతుంది. ఈ క్రింది వాణిలో రావూరి భరద్వాజ గారి యొక్క నవల ఏది? క్రింది వాణిలో రావూరి భరద్వాజ గారి యొక్క నవల. ఆప్షన్ జలప్రలయం అనేది ఆయన యొక్క నవల. నెక్స్ట్ వన్, పెన్నేటి పాటలోని ఇతివృత్తం ఏమిటి? పెన్నేటి పాటలోని ఇతివృత్తం పర్యావరణం. క్షమ కలిగిన మెచ్చు శౌరి సదయున్ తండ్రి. ఈ పద్యంలో శౌరి అంటే అర్థం ఏంటి? శౌరి అంటే శ్రీకృష్ణుడు అని అర్థం. బసవరాజు అప్పారావు గారి యొక్క గాంధీ మహాత్ముడు పాఠం ఈ ప్రక్రియలో ఉంది, గేయ రూపంలో ఉంటుంది. నూతన కాంతి అనే అర్థాన్ని ఇచ్చేటటువంటి పదం ఏంటి? మిసిమి. మిసిమి. ముఖం పదానికి వికృతి పదం ఏంటి? ముఖం, మొగం. గుణము పదానికి నానార్థాలు ఏమిటి? గుణము అంటే వింటినారి స్వభావము. తృతీయ విభక్తి ప్రత్యయం కలిగినటువంటి వాక్యం ఏది? తృతీయ విభక్తి ప్రత్యయం కలిగిన వాక్యం. రాముని గురించి వెళ్ళను, రామునితో వెళ్ళను. చేతం చేయని తోడంతో, చే అయినా రావాలి, తో అయినా, చేతన్ చే తోడంతో. సో మనకి చేన తో అయినా రావాలి. సో మనకి ఇక్కడ ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. 4 ఈజ్ రాంగ్. 4 కాదు. నెక్స్ట్ వన్, 6 నెలల సావాసం చేస్తే వాళ్ళు వీళ్ళవుతారంట అనేది ఒక సామెత. నెక్స్ట్ వన్, యుద్ధం అనే పదానికి పర్యాయ పదాలు ఏంటి? యుద్ధం అనే పదానికి పర్యాయ పదాలు రణము, ఆజీ. రణము, ఆజీ.
పురషత్తు అనే మాండలిక పదానికి అర్థం ఏంటి? పురషత్తు అనే మాండలిక పదానికి అర్థం అవకాశం. సూర్యుడు ఉదయిస్తున్నాడు, ఈ వాక్యం ఏంటి? అకర్మక వాక్యం. ఇందులో కర్మ అనేటటువంటిది లేదు. ఈ క్రింది అక్షరాల్లో కంఠ తాళవ్యం ఏంటి? ఏ ఏ అనేది కంఠ తాళవ్యం. ఏ అనేది కంఠ తాళవ్యం. నెక్స్ట్ ఏ ఉన్న ఓ అనేవి కంఠ తాళవ్యాలకు వస్తాయి. సారీ, ఏ ఏ ఐ అనేవి కదా కంఠ తాళవ్యాలు. నెక్స్ట్ మీరు పరీక్షలు బాగా రాయండి. ఈ వాక్యంలో మీరు అనేది దేనికి చెందుతుంది? మీరు అనేది మధ్యమ పురుష బహువచనం. మధ్యమ పురుషులో ఉంటుంది బహువచనం. నెక్స్ట్ మయూర శబకము. ఈ సమాస పదానికి విగ్రహవాక్యం ఏమిటి? మయూరము యొక్క శాబకము. మయూర శాబకము, మయూరం యొక్క శాబకం. చంపకమాల పద్యంలో 3వ గానం ఏంటి? నజ భజ జజర. సో 3వది ఏంటి? బా వస్తుంది. నెక్స్ట్ వన్ దివ్య ఔషధం. ఈ పదంలో సంధి ఏంటి? దివ్యమైనటువంటి ఔషధం. దివ్య ఔషధం సంధి కదా. దివ్య ప్లస్ ఔషధం. దివ్య ప్లస్ ఔషధం ఏమవుతుంది మనకి ఇక్కడ? సంధి, వృద్ధి సంధి అవుతుంది. నెక్స్ట్ సరైన కర్మణీ వాక్యం ఏంటి? మనకి కర్మణీ వాక్యంలో ఏం రావాలి? బడు అనేటటువంటి ప్రత్యయం రావాలి. బడు అనే ప్రత్యయం రావాలి. చేత అనే ప్రత్యయం కూడా రావాలి. ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. దాతలు చేత గొప్ప దానాలు చేయబడుచున్నవి. నీ కీర్తి పాలవలే తెల్లగా ఉన్నది. వలే అనేటటువంటి ఉపమావాచకం వచ్చింది. సో ఇక్కడ ఉపమాలంకారం అవుతుంది. రైట్ ఆన్సర్. సంధివశాత్తు ఒక అక్షరాన్ని తొలగించి దాని స్థానంలో మరొక అక్షరాన్ని రావడం. చూడండి, ఒక అక్షరాన్ని తొలగించి శత్రువు వలె, ఆ అక్షరం ఉంటుండగా వస్తే మిత్రుని వలె అంటారు, ఆదేశం అంటారు. శత్రువు వలె వస్తే దాన్ని మనం ఆగమము అంటారు. శత్రువు వలె వస్తే ఆదేశము అంటారు. శత్రువు వలె వస్తే దాన్ని ఆదేశము అంటారు. మిత్రుని వలె వస్తే మనం దాన్ని ఆగమము అంటారు. సో ఇక్కడ మనకి శత్రువు వలె అక్షరం తొలగించేసి దాని స్థానంలో కొత్త అక్షరం రావడం ఆదేశము అవుతుంది. నెక్స్ట్ వన్ మానవులు తమ అభిప్రాయాలను ఎదుటివారికి తెలుపుతూ పరస్పరం సహకరించుకోవడానికి తోడ్పడే మౌలిక ధ్వనుల స్వతంత్ర వ్యవస్థ భాష అని అన్నది ఎవరు? సైమన్ పాటర్. భాష నేర్చుకోవడానికి ప్రథమ సోపానం ఏమిటి? ఫస్ట్ మనకి ఏం కావాలి? వినగలగాలి. వింటేనే కదా మాట్లాడతారు. సో అందుకే డఫ్ ఉన్న వాళ్ళకి డంబ్ వస్తుందన్నమాట. వినలేకపోతారు కాబట్టి డంబ్ ఉంటుంది. కిండర్ గార్డెన్ పద్ధతిని ప్రవేశపెట్టినది ఎవరు? ఫ్రోబెల్. నెక్స్ట్ విద్యార్థి భవిష్యత్ విద్యాజ్ఞాన ప్రగతిని సూచించే పద్ధతి ఏంటి? ప్రాగుక్తి మూల్యాంకనం. భవిష్యత్ అంటే రాబోయే కాలంలో, ప్రాగుక్తి అంటే జరగబోయేది అంచనా వేయడమే ప్రాగుక్తి. సో భవిష్యత్తే కదా జరగబోయేది. సో ప్రాగుక్తి మూల్యాంకనం. సాంస్కృతిక వనరుల శిక్షణా కేంద్రం అనేది CCRT అనేది ఏ నగరంలో ఉంది? ఢిల్లీలో ఉంది. ఢిల్లీలో ఉంటుంది. నెక్స్ట్ పేపర్ చూద్దాం. లాస్ట్ అండ్ ఫైనల్ పేపర్. నిష్కుల భారత జాతికి నీడ అయిన బోధిప్రియ అని అంబేద్కర్ను కొనియాడినది ఎవరు? ఇక్కడ అంబేద్కర్ గురించి పాఠం రచించిన వారు ఎవరు చెప్పండి? బోయి భీమన్నే కదా అంబేద్కర్ గురించి పాఠాన్ని రచించారు. సో అదే అందులో ఉందన్నమాట అది. నెక్స్ట్ కొండవాగు పాఠం జయగీతం పాఠం రచించారనమాట. నెక్స్ట్ కొండవాగు పాఠం యొక్క ప్రక్రియ ఏంటి? కొండవాగు పాఠం యొక్క ప్రక్రియ ఇది ఒక లేఖ ఎవరెవరికి రాశారు? వెంకట్ జావేద్కి రాశారనమాట. నెక్స్ట్ డాష్ తెల్లదూర్చి డాష్ పోటుకు వెరచినట్లు పై సామెతకు ఖాళీలో సరిపోయేటటువంటి పదాలను గుర్తించండి. రోట్లో తలదూర్చి రాకెట్ పోటుకు వెరచినట్లు. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ దుర్బలులకు సాయం చేయని ఎడ కొరగా దెందుకు మనుజుని మనుగడ. వావ్, సూపర్. ఇది మనకి మంచి బాలుడు లెసన్లో ముసలంకి ఆ అబ్బాయి సాయం చేస్తాడు కదా, అందులో ఉన్నటువంటి పంక్తులు అనమాట. ఇది దుర్బలులకి సాయం చేయకపోతే మరి ఎందుకు మనిషి బతుకు అన్నట్లుగా అనమాట. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్.
నెక్స్ట్ కదలక మెదలక ఉండేవారిని ఈ జాతీయంతో పోలుస్తారు. ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. మన్ను తిన్న పాములాగా అని. నెక్స్ట్ పూజ కన్ననంచ బుద్ధి ప్రధానంబు. పూజ కన్ననంచ బుద్ధి ప్రధానంబు. ఈ పద్యం తరువాత వచ్చే పద్యపాదాన్ని గుర్తించండి. మాట కెన్ననంచ మనసు దృఢము అనేది దీని తర్వాత వస్తుంది. నెక్స్ట్ పరివర్తన, దీని యొక్క అర్థం ఏంటి? మంచి ప్రవర్తన అని అలా వస్తుంది కదా. పరివర్తన అంటే మార్పు. పరివర్తన అంటే మార్పు. షేక్ నాజర్ గారిని భారత ప్రభుత్వం ఏ పురస్కారంతో సత్కరించింది? పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. నెక్స్ట్ వన్ భ్రమక పదం. భ్రమక పదం అనేది చూడండి, ఎటు నుండి చదివినా ఒకేలా వచ్చే వాటినే భ్రమక పదాలు అంటారు. ఎటు నుండి చదివినా ఒకేలా రావాలి. జలాజ ఇలాంటి వాటిని ఇలా ఇలా ఎటు నుండి చదివినా ఒకేలా వచ్చే వాటిని భ్రమక పదాలు అంటారు. నెక్స్ట్ అనలం. అనలం యొక్క పర్యాయ పదాలు ఏంటి? అనలము అంటే అగ్ని వాహిని. అనిలము అంటే నీరు. అనిలము అంటే నీరు. అనలము అంటే అగ్ని వాహిని. నెక్స్ట్ వన్ అనూష ఆదిత్య అత్తమ్మ పాత్రలు గల పాఠం ఏంటి? అనూష ఆదిత్య అత్తమ్మ పాత్రలు గల పాఠం ఏంటి? ముగ్గుల్లో సంక్రాంతి. చూడండి, ఇవన్నీ కూడా నేను తయారు చేసినటువంటి పీడిఎఫ్లో ఉంటాయి. ఇవన్నీ కూడా పీడిఎఫ్లో కవర్ అయ్యాయి. నెక్స్ట్ దర్శనం. దర్శనం అనేది ఈ పాఠానికి నానార్థాలు, పదానికి నానార్థాలు. బుద్ధి చూపు, చూపు బుద్ధి. నెక్స్ట్ వన్ కరు చిరు కడునిడు నడులను శబ్దాలతో ఉన్నటువంటి అక్షరాలకు అచ్చుపరమైతే ద్విరుక్త టకారం ఆదేశంగా వస్తుంది. రడలకు. నెక్స్ట్ వన్ చల్లని ప్రభావిత పవనం ఒంటిని తాకుతూ కన్న తల్లి స్పర్శలా హాయినిస్తుంది. ఈ వాక్యంలో ఉపమేయం ఏంటి? ఉపమేయం అంటే దేనినైతే పోలికకు పోలుస్తున్నామో పోల్చే వాటిని ఉపమానమని అంటారు. పోలికకు తెచ్చుకునే దానిని ఉపమేయమని అంటారు. పోలికకు తెచ్చుకున్న దాన్ని ఉపమానం అంటారు. ఇక్కడ కన్న తల్లి అనేది ఉపమానం. ఉపమేయం అనేది చల్లని ప్రభాత పవనం. తాకుతూ లాగా అని వచ్చింది చూసారా? కన్న లా అనేటటువంటిది ఉపమవాచకం. హాయినిస్తుంది అనేది సమానధర్మం. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. క్రింది వాటిలో మధ్య గురువు కలిగినటువంటి గణం ఏంటి? మధ్య గురువు కలిగినటువంటి గణం. ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. జగనం. గ జ ద బ అనునవి. గ జ ద బ అనునవి వర్గయుక్కులు. 3వ పాదంలో ఉన్నవి, 2వ లైన్లో ఉన్నవి. చూడండి, కచ్చట తప ఖ గ గ ఇన్ని ఉన్నాయి కదా. సో చ చ జ జ ఇన్ని ఉన్నాయి కదా. ఇందులో వర్గంలో 2వ వర్గము 4వ వర్గం వాటిని మనం వర్గయుక్కులు అంటారు. నెక్స్ట్ వన్ క్రింది వాటిలో ద్విగు సమాసం యొక్క పదాలను గుర్తించండి. ద్విగు సమాసం అంటే ఏంటి? ఫస్ట్ది మనకి సంఖ్య కలిగి ఉండాలి. రెండవది నామవాచకం కలిగి ఉండాలి. త్రినేత్రుడు అనేది కాదు, ఇది బహువ్రీహి సమాసం అవుతుంది. ఎందుకంటే త్రినేత్రుడు అంటే 3 నేత్రముల కలవాడు లేదా కలదే అనేది వస్తుంది. ఇది నేత్రుడు అనేది మనకి నామవాచకం కాదు. సో త్రినేత్రాలు ఇక్కడ ఫస్ట్ది సంఖ్యావాచకం, రెండవది నామవాచకం కలిగి ఉంది కాబట్టి ఇది మనకి ద్విగు సమాసం అవుతుంది. త్రినేత్రాలు అంటే 3 సంఖ్యగల నేత్రాలు. త్రినేత్రుడు అనేది బహువ్రీహి సమాసం. 3 సంఖ్యగల నేత్రాలు కలిగిన వాడు అంటే 3 నేత్రాలు కలిగిన వాడు అని వస్తుంది. సంఖ్యగల రాదు. సో అలాగే ఇక్కడ షణ్ముఖాలు కూడా అవుతుంది, 3 నేత్రాలు కూడా అవుతుంది. సో ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ వారు గొప్ప విద్యావంతులు. ఈ వాక్యంలో వారు అనున్నది చూడండి సర్వనామం. వీటి గురించి కూడా ఎక్కువ ఇచ్చారన్నమాట. ప్రథమ పురుష, మధ్య పురుష వాటి కోసం కూడా ఇచ్చారు. ప్రథమ పురుష బహువచనంకి చెందుతుంది. నెక్స్ట్ వన్ బుద్ధుడు జ్ఞానోదయం పొందినటువంటి ప్రదేశం ఎక్కడ? ఇది మనకి చాలా పెద్ద లెసన్. అది అక్కడ నా యాత్ర అని వస్తుంది చూసారా? సెకండ్ లెసన్ 8th వస్తుందన్నమాట. నా యాత్ర అలాంటి లెసన్ ఉంటుంది కదా, అందులో ఉంటుందన్నమాట ఈ ప్రశ్న అనేది.
బుద్ధగయ. ఎయిత్‌లో నా 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 ఆ యాత్ర అని చెప్పేసి ఒకటొస్తుందనమాట. ఆ లెసన్ అనమాట. నెక్స్ట్ వన్ క్రింది వానిలో సరైన సంక్లిష్ట వాక్యాన్ని గుర్తించండి. నా ఉత్తరదేశ యాత్ర అలా వస్తుంది. ఆయన రచన అనుకుంటా ఉత్తరదేశ యాత్ర. నా యాత్ర అనేది లెసన్ నేమ్ అనుకుంటా. అందులో వస్తుందనమాట. క్రింది వానిలో సరైన సంక్లిష్ట వాక్యాన్ని గుర్తించండి. ఇక్కడ పద్మ నిద్రలేచి స్నానం చేసి బడికి వెళ్ళింది. సో, సంక్లిష్ట వాక్యం అంటే ఏం రావాలి? ఒక సమాపక క్రియ ఉండాలి. మిగతావన్నీ అసమాపక క్రియలే ఉండుండాలి. సమాపక క్రియలైతే ఉన్నాయి అన్నింటికి. అసమాపక క్రియలు ఉన్నాయా? అసమాపక క్రియలు అనేవి ఎక్కడా కూడా లేవు. సో, ఈ మూడింటికి అసమాపక క్రియలు లేవు. సో, ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. క్రింది వాటిలో తాళవ్యం ఏంటి? తాళవ్యం అంటే యారాలావాలని తాళవ్యాలంటారు. నెక్స్ట్ వన్ శ్రవణానికి, పఠనానికి, లేఖనానికి తాళవ్యం అంటే యాని తాళవ్యం అంటారు. యారా లావా కాదు, యాని తాళవ్యం అంటారు. నెక్స్ట్ వన్ శ్రవణానికి, పఠనానికి, లేఖనానికి సమన్వయం ఏర్పరిచేది ఏంటి? ఈ మూడింటికి సమన్వయం ఏర్పరిచేది అంటే వినాలి, రాయాలి ప్లస్ చదవాలి, చదువుకుంటూ రాయాలి. మూడు కలిసేది ఏంటంటే ఉక్త లేఖనం. అనుమానోపపత్తి పద్ధతికి గల పేరేంటి? ఉదాహరణ నుంచి సూత్రాన్ని రాబట్టడం ఇదే అలాంటిది అనుమానోపపత్తి పద్ధతి. సో, దీనికి గల ఇతర పేర్లు ఏమవుతాయి? ఆధునిక పద్ధతి, ఉదాహరణ పద్ధతి అని పేర్లు ఉంటాయన్నమాట. ఆధునిక పద్ధతి, ఉదాహరణ పద్ధతి. నెక్స్ట్ వన్ కృత్యాలను స్వయంగా నిర్వహించడం అనే సూత్రం ఆధారంగా గల బోధన పద్ధతి కిండర్ గార్డెన్ పద్ధతి. ఒక వస్తువును లేదా ఉత్పత్తిని దాని ముఖ్య లక్షణాలను వివరిస్తూ ప్రయోజనాలను నొక్కి చూపిస్తూ బహిరంగంగా చూపినట్లయితే అదే ప్రదర్శన అని చెప్పిన వారు ఎవరు? వెబ్స్టర్ అన్ని బోధనాంశాలకు తన యొక్క డిక్షనరీల ద్వారా చెప్పారనమాట వెబ్స్టర్. అన్ని బోధనాంశాలకు సముచిత ప్రాధాన్యం ఉండాలి అని చెప్పేటటువంటి ముఖ్య ప్రశ్నాపత్ర లక్షణం ఏంటి? ప్రశ్నపత్ర లక్షణాల్లో అన్ని బోధనాంశాలకి సముచిత ప్రాధాన్యం ఇవ్వడం అనేది దేన్ని చెందుతుంది? వ్యాపకతకు చెందుతుంది. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఇవి మనకి నియర్లీ 7 పేపర్స్ నుంచి మనం ఈచ్ వన్ 25 బిట్స్ చొప్పున చేశాము. సో మనకి 7 పేపర్స్ నుంచి 25 అంటే సో 175 బిట్స్ అనమాట. థ్యాంక్ యూ ఎవ్రీవన్.